శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ విరాధవద 3వ భాగము. అస్త్ర సంపద కంటే పెద్దల ఆశీర్వచనం గొప్పదని ఇక్కడ రాముడు మనకు చూపిస్తున్నాడు. వాళ్ళందరూ తపస్సు చేసుకుంటున్న మహాపురుషులు. రాముని చూడగానే వారందరూ రామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రామా జయీ భవ అంటారు. ఈ మాట ఇందరి ఋషుల ఆశీర్వచనం రామునికి అంగరక్ష అవుతుంది. ఇంతమంది ఋషులను వేధించినందుకు పొందిన పాపం రావణాసురుడు నిహతుడవడానికి పనికొస్తుంది. రాముడు రావణుడు ఇద్దరూ 2 మార్గాలలో వెడుతున్నారు. రావణుడు తపస్సు చేశాడు, వరాలు అడిగాడు, మదించి ఉన్నాడు. తనను ఎవరూ ఏమి చేయలేరని ఋషులను బాధిస్తున్నాడు. తాను లంకలో ఉండిపోతే ఋషులను బాధించడం కుదరదేమోనని దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను పెట్టాడు. మరి రాముడు వచ్చింది పితృవాక్య పరిపాలన కోసం. దానిని తాపసులను రక్షించడానికి, వారి ఆశీర్వచనములను తాను పొందడానికి సద్వినియోగం చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం లేచి కలువలతో కూడిన సరోవరంలో స్నానం చేశారు. యథావిధిగా సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలైన కార్యక్రమాలను నెరవేర్చారు. సుతీక్ష్ణ మహర్షి అనుజ్ఞ కోసమని వారి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు సుతీక్ష్ణ మహర్షి, రామా నువ్వు నా ఆశ్రమంలోనే ఉండు అని నీతో అనాలని ఉంది. ఇక్కడే ఉండి నీ తపస్సును యథేచ్ఛగా ఆచరించు. ఇక్కడ ఏ విధమైన ప్రమాదము ఉండదు. కానీ ఇక్కడకు మృగములు మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి. మృగముల వలన ప్రమాదం ఉంది. ఇంకలు, లేళ్ళు మొదలైనవి మందలుగా లోపలికి వస్తాయి. కానీ అవి ఎవరికీ అపకారం చేయకుండా మరలా మందలుగా పరిగెత్తుకు వెళ్ళిపోతాయి. అందుచేత ఇక్కడ మృగాలతోటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మృగముల పట్ల కొంచెం పరాకుతో ఉండాలి. అందుకని నువ్వు ఇక్కడ ఉండి తపస్సు చేసుకో అన్నాడు. అప్పుడు రాముడు, మహాశయ, మృగాలను చూస్తే ధనుస్సు పట్టుకోవడం నాకు అలవాటు. నేను ఋషులు ఉండే ప్రాంతాలలోకి అన్ని మృగాలు మందలుగా వస్తే కోదండాన్ని పట్టుకుని బాణప్రయోగం చేస్తాను. అది ఏ ప్రాణి మీదైనా పడవచ్చు. అప్పుడు పారిపోతున్న ప్రాణులను చూసి వాటి మీద నీకు దయ కలగవచ్చు. నీకు దయ కలిగినప్పుడు నేను చేసిన బాణప్రయోగం వలన నేను నీకు కంటకుడుగా ఆగుపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నేను వేరు ఆశ్రమంలో ఉండాలి. ధర్మాలు కలియని ఇద్దరు ఒకే ఆశ్రమంలో ఉంటే వారు రాణించరు. అందుకని నేను వేరే ఆశ్రమం నిర్మించుకుని ఉంటాను. అందుకని అనువైన స్థలాన్ని మీరు నిర్ణయించి నాకు తెలియచేయండి. ఈలోగా మిగిలిన తాపసుల ఆశ్రమాలను దర్శనం చేసి వారికి నమస్కరించి వస్తాను అన్నాడు. సుతీక్ష్ణుడు, ఇంద్రుడు వచ్చి తనతో రమ్మనమని ఆహ్వానించాడు కాబట్టి శరభంగ మహర్షిలాగే వెళ్ళిపోవాలి. అయితే ఆయన అలా వెళ్ళలేదు. వెళ్లకుండా రామునితో, రామా నువ్వు అన్ని ఆశ్రమాలు దర్శనం చేసి మళ్ళీ ఇక్కడికి రా. నువ్వు వచ్చాక నువ్వు ఎక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉండవలసినది చెబుతాను అన్నాడు. తదుపరి రాముడు సీతాలక్ష్మణ సహితుడే ఆ ప్రాంతంలోని ఋష్యాశ్రమ సందర్శనకు బయలుదేరాడు. సీతమ్మ తల్లి రామలక్ష్మణులిద్దరూ కట్టుకోవడానికి గొప్ప అక్షయ తూణీరాలను, ఖడ్గాలను, కోదండాలను అందించింది. వారు వాటిని పట్టుకున్నారు. ఇక్కడ ఒక గొప్ప గమ్మత్తైన చర్చ జరిగింది. ఇంతవరకు రాముడు అరణ్యవాసానికి వచ్చిన తరువాత సీతమ్మ తల్లి నోరు విప్పి మాట్లాడడం మనకు వాల్మీకి రామాయణంలో ఎక్కడా కనిపించదు. ఇప్పటి వరకు ఆమె పెద్ద చర్చ చేసినట్లు కానీ మాట్లాడినట్లు కానీ ఎక్కడా కనపడదు. ఎక్కడికి వెళ్ళినా రాముడితో పాటు ఒక నమస్కారం చేస్తూ ఉంటుంది. రాముడిని అనుసరించి వెడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ భర్తతో మాట్లాడేటప్పుడు మధుర భాషణం చేసేది. ఆ కారణం చేత రాముడు తాను దండకారణ్యం వాసం చేస్తున్నానన్న మాట కూడా మర్చిపోయి అయోధ్యలో ఉన్నంత ఆనందాన్ని పొందానని వైదేహి అని పిలిచి సీతమ్మకి చెప్పాడు. భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య తన మాటల అనునయం చేత భర్తను ఎటువంటి మానసిక స్థితిలో ఉండవచ్చో సీతమ్మ నిరూపించి చూపించింది. అందుకే సీతమ్మ ఏమని ఎక్కడ మాట్లాడిందో మాత్రం వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదు. రాముని మాటల ద్వారా మాత్రమే ఆమె శీలాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే ఇప్పుడు ఇక్కడ సీతమ్మ మాట్లాడుతుంది. ఆమె సంభాషణను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. సీత ఇచ్చిన కోదండమును, ఖడ్గములను రామలక్ష్మణులు ధరించారు. తీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుంచి ముగ్గురు బయలుదేరారు. అలా నడిచి వెడుతుంటే ఆమె రామునితో, రామా నాకొక విషయం చెప్పాలని ఉంది. నేను చెప్పేది సావధానంగా జాగ్రత్తగా వినవలసింది. రామా ఇప్పుడు నేను చెప్పే విషయము పెద్దల దగ్గర తెలుసుకున్నది. ధర్మాన్ని అనుష్ఠానం అనేది చాలా సూక్ష్మబుద్ధితో చెయ్యాలి. లేకపోతే కొన్ని ఉపద్రవాలు వస్తాయి. మీరు ధర్మాచరణం కోసమని తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యానికి వచ్చారు. 14 సంవత్సరముల అరణ్యవాసం కదా మీరు చెయ్యాలి. తాపస్సుగా ఉండాలని కదా ఈ జటామండలం కట్టుకున్నారు. కానీ మనిషికి సహజంగా కామము ఉండి కామము చేత 3 దుర్గుణములు కలుగుతాయి. అవి కామము చేత జనితములు. మొట్టమొదట కలిగే దుర్గుణం మిథ్యావాక్యం, అసత్యము చెప్పాలని అనిపిస్తుంది. రెండవ దోషం అన్ని శరీరములు ఒక్కలాంటివే అయినా
కేవలము ఈ కన్ను, ఈ మనస్సు కొంత విచక్షణను చూపించడం చేత ఒకనాడు పరస్త్రీని అనుభవించాలనే కోరిక కలుగుతుంది. రామ, మీరు ఎన్నడూ అసత్యం చెప్పలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకరని నాకు తెలుసు. మీకు ఎన్నడూ పరస్త్రీ వాంఛ లేదని నాకు తెలుసు. మీరు వేరొక స్త్రీని కన్నెత్తి అటువంటి భావనతో చూడరు. కానీ మూడవ దోషం ఈవేళ మీ యందు నాకు కనబడుతోంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. మూడవ దోషము, ఏ కారణం లేకుండా మన పట్ల అవతలివారు ఏ వైరము లేకుండా, తగినంత కారణం లేకుండా అవతలి వారిని హింసించాలని కోరిక పుట్టడం, వాళ్ళని బాధ పెట్టాలని అనిపిస్తుంది. ఈవేళ మీ యందు నాకు ఆ దోషం కనబడుతోంది రామా అంది. ఎలా కనబడుతోంది అని అడుగుతారేమో. నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మీరు నిన్నటి రోజున తాపసుల ఆశ్రమాలకు వెళ్ళారు. తాపసులందరూ మీతో ఒక మాట చెప్పారు. దండకారణ్యంలో ఉండే రాక్షసులందరూ తపస్సు చేసుకుంటున్నా మమ్మల్ని వచ్చి హింసిస్తున్నారు. రామా, నువ్వు మమ్మల్ని రక్షించు అని అడిగారు. అడిగితే మీరు వెంటనే ఇక నుండి నా పౌరుషము, నా తమ్ముని పౌరుషము చూడండి అన్నారు. తాపసుల పట్ల వైరంతో ప్రవర్తిస్తున్న రాక్షసులను సంహరిస్తాను అని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు రాక్షసులకు ప్రత్యక్ష వైరం ఏదైనా ఉందా? ఏమీ లేదు. రాక్షసులు మీకు ఏదైనా అపకారం చేశారా? చెయ్యలేదు. దండకారణ్యాన్ని నమ్ముకుని తిరుగుతున్న రాక్షసులు మీకు అపకారం చేస్తే మీరు తిరిగి వారికి అపకారం చేయండి. ఎందుకంటే మీరు క్షత్రియులు కనుక వారు మీ పట్ల అపకారం చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి వారిని సంహరిస్తే అప్పుడు మీ చర్యను సమర్థించవచ్చు. కానీ వారు మీకేమీ అపకారం చేయలేదే. వారు ఋషులకు అపకారం చేశారు. ఋషులు మమ్మల్ని మేము రక్షించుకోగలమంటున్నారు. అటువంటప్పుడు నేను రక్షిస్తానని మీరెందుకు ప్రతిజ్ఞ చేయాలి? అలా ప్రతిజ్ఞ చేయడానికి మీరిప్పుడు సింహాసనం మీద కూర్చోలేదు కదా, మీరు రాజుగా లేరు కదా. మీరు జన్మతః క్షత్రియులు కావచ్చు, కానీ ఇప్పుడు దండకారణ్యంలో తాపసిగా సంచరిస్తున్నారు. తండ్రి మాటకు కట్టుబడి అరణ్యవాసం చేస్తున్నారు. మీకు రాక్షసులను నిష్కారణ వైరం కనబడుతోంది. ఇంతవరకు దండకారణ్యంలో ఉన్న రాక్షసులు మీ పట్ల ఏ ఒక్క అపకారమూ చేయలేదని మీ పక్కనే మీతో పాటుగా ఉంటున్న నాకు స్పష్టంగా తెలుసు. అటువంటప్పుడు మీకు రాక్షసుల మీద ఎందుకు ప్రతీకార బుద్ధి పుట్టాలి? కాబట్టి కామజనితమైన మూడవ దోషం ఈవేళ మిమ్మల్ని ఆవహించింది. అందుచేత రామా, నాకు దండకారణ్యానికి రావడానికి ఇష్టం లేదు. మీరు పక్కన కోదండాన్ని పెట్టుకున్న కారణం చేత నాకు ఇష్టం లేదు. రామ, అగ్నిహోత్రానికి ఒక లక్షణం ఉంది. అగ్ని పుట్టిన చోట ఉండకుండా వ్యాపిస్తుంది. అది దానికి సమీపంలో ఉన్న పదార్థాలను దానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా కాల్చి పారేస్తుంది. అది వ్యాప్తి చెందుతూ అన్నిటినీ కాలుస్తుంది. మీరు క్షత్రియులు కనుక కోదండాన్ని, కత్తిని పట్టుకొని తిరిగితే మృగాలను చంపుదామని, క్రమక్రమంగా రాక్షసులను చంపుదామని మీకు కోరిక పుడుతుంది. మీకు రాక్షసులకు మధ్యలో శత్రుత్వం వస్తుంది. నిష్కారణంగా శత్రుత్వం రావడం నాకు ఇష్టం లేదు. అందుకని దండకారణ్యానికి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా ఆనందదాయకం కాదు. ఒక స్త్రీ ఎలా మాట్లాడాలో ఈవేళ సీతమ్మ తల్లి అంత అందంగానూ మాట్లాడుతున్నది. ఆ మాటల్లో ఆ తల్లి లోపల ఎన్ని రహస్యాలను పెట్టిందో వీటిని రాముడు విప్పుకోవాలి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.